అందరికీ నమస్కారం. మనం రోజు వాడే ఎన్నో సాధనాల్లో లాంగ్వేజ్ మోడల్స్ కూడా ఒకటి. అవి మనతో మాట్లాడతాయి, మనకోసం రాస్తాయి, మన ప్రశ్నలకు జవాబులిస్తాయి. ఇంతకీ ఈ టెక్నాలజీ వెనుకున్న అసలు మ్యాజిక్ ఏంటి? రండి, ఆ మ్యాజిక్ వెనుకున్న సైన్స్ను ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, అసలు ఒక మెషీన్ మనలాగా రాయడం, మాట్లాడటం ఎలా నేర్చుకోగలదు? ఈ ఒక్క ప్రశ్నలోనే మన అన్వేషణ అంత దాగి ఉంది. రండి, దీని గురించి మరింత లోతుగా చూద్దాం. మన ప్రయాణంలో ఇది మొదటి అడుగు. ఈ మోడల్స్ నుండి వచ్చే అద్భుతమైన ఫలితాలను చూస్తుంటే ఏదో మ్యాజిక్లా అనిపిస్తుంది కదా, కానీ అసలు దాని వెనుక ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. కాబట్టి అసలు విషయం ఇదే అన్నమాట. ఈ సంక్లిష్టమైన టెక్నాలజీ అంతా ఒకే ఒక్క సింపుల్ ఐడియా మీద ఆధారపడి ఉంది. అదేంటంటే, నెక్స్ట్ పదం ఏమొస్తుందో అంచనా వేయడం. ఈ యొక్క ఆలోచనే మొత్తం సిస్టంకి పునాది. సరే, ఇప్పుడు మనం అసలు విషయంలోకి వస్తున్నాం. ఈ చిన్న అంచనా వేసే పనే అన్నింటికీ ఎలా కీలకంగా మారిందో చూద్దాం. నిజంగా ఈ ఒక్క పదాన్ని ఊహించడమే ఇన్ని అద్భుతాలు సృష్టించడానికి కారణం. సరే, ఇప్పుడొక చిన్న ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యాన్ని పూర్తి చేయడానికి ఏ పదం వాడతారో ఆలోచించండి. మన బ్రెయిన్ కూడా దాదాపు ఇలాగే కదా పనిచేస్తుంది. మనకు తెలియకుండానే సరైన పదం కోసం వెతుకుతూ ఉంటుంది. ఏమనుకున్నారు? కష్టం అనో, ఆసక్తికరమనో, లేదా ఒక సవాలు అనో రకరకాల ఆలోచనలొస్తాయి కదా. ఇప్పుడొక మెషిన్ ఇదే సమస్యను ఎలా ఎదుర్కొంటుందో చూద్దాం. ఇప్పుడు మనమొక ఉదాహరణ చూద్దాం. ఈ వాక్యం తర్వాత ఏ పదం వస్తుందో, మోడల్ ఎలా అంచనా వేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. వాక్యమేంటంటే, జీడే ఆకలితో ఉంది, అందుకే ఆమె వెతకడానికి వెళ్ళింది. ఇక్కడ చూడండి, మోడల్ ఒకే ఒక్క జవాబు ఇవ్వట్లేదు. దానికి బదులుగా సందర్భాన్ని బట్టి ప్రతి పదానికి ఒక సంభావ్యతను, అంటే ఒక ఛాన్స్ ఇస్తోంది. ఇక్కడ ఆహారం అనే పదానికి ఎక్కువ అవకాశం ఉంది, అందుకే ఆ బార్ మిగతా వాటికంటే పొడవుగా ఉంది. దాని తర్వాత చిరుతిళ్ళు, ఆ తర్వాత కుకీలు ఉన్నాయన్నమాట. సంభావ్యత అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పని జరగడానికి ఎంత ఛాన్స్ ఉంది అని చెప్పడమే. ఒక మంచి లాంగ్వేజ్ మోడల్ ఏం చేస్తుందంటే, అది నేర్చుకున్న డేటా ఆధారంగా సరైన పదాలకు ఎక్కువ సంభావ్యతను, అర్థంలేని పదాలకు చాలా తక్కువ సంభావ్యతను ఇస్తుంది. అయితే ఇక్కడొక చిన్న ట్విస్టుంది. కేవలం ఎక్కువ అవకాశమున్న పదాన్నే కాకుండా వేరే పదాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక మోడలేమో ఎప్పుడూ ఒకే దారిలో వెళ్తుంది, అందుకే ప్రతిసారి ఒకే కథొస్తుంది, బోర్ కొట్టేస్తుంది కదా. కాని రెండో మోడల్, అంటే సంభావ్యత ఆధారిత మోడల్ అలా కాదు. అది కాస్త క్రియేటివ్గా ఆలోచించి రకరకాల దారిలో ప్రయాణించగలదు. అందుకే దాన్నుంచి ప్రతిసారి కొత్త సృజనాత్మకమైన కథలు వస్తాయి. ఈ టెక్స్ట్ జనరేషన్ ప్రాసెస్ ఒక సైకిల్ లాంటిదన్నమాట. మోడల్ ఒక పదాన్ని ఎంచుకుంటుంది, దాన్ని అసలు వాక్యానికి యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఆ కొత్త వాక్యంతో మళ్ళీ తర్వాతి పదాన్ని ఊహిస్తుంది, మళ్ళీ యాడ్ చేస్తుంది, మళ్ళీ ఊహిస్తుంది. ఇలా రిపీట్ 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 అంతే. అలా చేస్తూనే పూర్తి వాక్యాలు, పేరాలు, చివరికి పెద్ద పెద్ద కథలు కూడా తయారైపోతాయి. సరే, ఇప్పటిదాకా మనం భాష గురించే మాట్లాడుకున్నాం. కానీ ఈ టెక్నాలజీ కేవలం మాటలకే పరిమితం కాదు. ఇది ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నిజంగా ఈ నెంబర్ చూసి నేను షాక్ అయ్యాను. ఒక్క ఆఫ్రికాలోనే దాదాపు 2000 భాషలు మాట్లాడతారా? ఇంత వైవిధ్యమున్నా సరే అన్ని భాషలలోనూ కొన్ని కామన్ ప్యాటర్న్స్ ఉంటాయి. వాటిని పట్టుకొనే ఈ లాంగ్వేజ్ మోడల్స్ భాషలను నేర్చుకుంటాయన్నమాట. సంగీతంలో స్వరాలైనా, సైన్స్లో ప్రోటీన్లైనా, లేదా వాతావరణాన్ని అంచనా వేయడమైనా, వీటన్నింటి వెనుక ఉన్న సూత్రం ఒక్కటే: నెక్స్ట్ ఏమొస్తుందో ఊహించడం. ఈ ఒక ఐడియాతో మనం సైన్స్ మరియు ఆర్ట్స్లో ఎంత పెద్ద సవాళ్లను పరిష్కరించవచ్చో ఆలోచించండి. ఇప్పటిదాకా మనం ఈ టెక్నాలజీ యొక్క అద్భుతమైన శక్తిని చూశాం. ఇప్పుడు దానితో పాటు వచ్చే బాధ్యత గురించి కూడా మాట్లాడుకోవాలి, ఎందుకంటే అది చాలా ముఖ్యం. ఈ మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ టెక్నాలజీ ఎంత శక్తివంతమైనదో దానిని అభివృద్ధి చేయడంలో అంత బాధ్యత కూడా ఉంటుంది. మనం తయారు చేసే ఈ సాధనాలు సమాజంలోని అందరి అవసరాలను తీర్చేలా ఉండాలి, కేవలం కొందరికోసం మాత్రమే కాదు. ఒకవేళ మనం ఆ బాధ్యతను సరిగ్గా తీసుకోకపోతే ఏమవుతుంది? ఈ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలు కొందరికే పరిమితమైపోయే ప్రమాదముంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. అందుకే అందరినీ కలుపుకుపోయే ఆవిష్కరణలు చాలా అవసరం. ముగించే ముందు
మనం అందరం కలిసి ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఇంత శక్తివంతమైన ఈ సాంకేతికత మన చుట్టూ ఉన్న సమాజం యొక్క విలువలను, సంస్కృతిని మరియు అవసరాలను ఎలా ప్రతిబింబించేలా చేయగలం? మన జీవితాల్లో దీని పాత్ర ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో ఆలోచించాలి.